అందరికీ నమస్తే. నేను చల్లగా ఉందని సమోసాలు చేశాను. మనకి వర్షాలు ఎక్కువగా చాలాగా ఉంది కాబట్టి నేను ఇలా మా పిల్లలు అడిగితే చల్లగా ఉన్నప్పుడు ఇలా సమోసాలు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అయితే నాకు వచ్చే స్టైల్లో నేను ఇలా చేశాను సమోసాలు. ఒక కప్పు వరిపిండి వేసానంటే అదైతే తీయలేదు. 2 కప్పులు మైదా పిండి వేసాను. అలా నీళ్లు వేసి కొంచెం నూనె పోసి అలా ముద్దలా కలిపి పెట్టానండి. ఒక 5 నిమిషాలు నాననిచ్చాను. నాననిచ్చి అలాగా చిన్న ఉండల్లా చేసి పక్కన పెట్టి మైకా కవర్తో ఒత్తానండి. అలా అయితే బాగా వస్తే చేతికి కూడా అంటుకోకుండా ఉంటుందని. షాకుతో అయితే ఇలాగా అప్పుడోలా చేసి అటు సైడ్ ఇటు సైడ్ 4 సైడ్లు కూడా కోసేసి అన్నీ తయారు చేసి పక్కన పెట్టాను. తర్వాత మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారు సమోసాలు కామెంట్ చేయండి. నాకు అసలు ఏ వంటలో రావు, అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సమోసాలు అయితే ఇలా చేయొచ్చా అని నేను అనుకుని చేశాను. ట్రై చేశానండి, బాగా వచ్చినాయి. వెలిగించి బంగాళదుంపలు ఉడకపెట్టేసానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనిచ్చాను. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేగనిచ్చాను. ఈలోగా బంగాళదుంపలు మ్యాష్ చేసి చెంచా కారము, చికెన్ మసాలా పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపేసానండి. కొత్తిమీర అది వేసి ఫస్ట్లో మర్చిపోయానండి, ఆవాలు జీలకర్రను ఉల్లిపాయలు వేసేటప్పుడు తర్వాత మళ్ళీ వేసాను. ఫస్ట్ వేసుకోవాలండి. అవి 3 వేసి శుభ్రంగా గట్టిగా కలిపేయాలండి. కలిపేసాక అవి ఎర్రగా వేగాక ఉల్లిపాయలు ఈ బంగాళదుంప కలిపింది ఉంది కదండి, అది ప్యానంలో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి మూత పెట్టి మగ్గనిచ్చి తర్వాత దింపేసుకుంటే సరిపోతుందండి. మనం ఇందాక చేసిన చపాతీ పిండి ఉండలు ఉన్నాయి చూడండి, అవి ముక్కల్లా కోసి పక్కన పెట్టాను. అవి అట్లకి తడి చేయాలండి. చుట్టూరు నీళ్ళు రాసి సమోసాలా చుట్టి చేత్తో పట్టుకొని ఇలా వేసానండి. అవైతే నాకు వచ్చినట్టు చేశాను. ఫస్ట్ టైం కదా, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. తప్పులే ఉంటే ఎక్కువగా కరెక్ట్ ఏం చేయలేదు. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాగే చేశానండి, నాకు వచ్చినట్టే చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే అందరూ తయారు చేసే వంటలే నేను తయారు చేశాను. అంటే నాకు వచ్చింది అని చేశానండి. రాందైతే నేను అసలు చేయను. మీకు నచ్చినట్టయితే ఈ సమోసాలు మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, చూసిన ఎవరైనా సరే. ఓకే. నేను వండాక చాలా బాగా రుచిగా ఉన్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే ఒకసారి, రాని వాళ్ళు చాలామంది ఉంటారు నాకులాగా, ట్రై చేసి చూడండి. సమోసాలు పెట్టి కూడా ఉంటుందండి, కానీ సమోసాలు పెట్టి అత్తమాను చేస్తాను, కానీ ఇలా చేయాలని ఇప్పుడే ట్రై చేశాను. అలా అయితే బాగా వచ్చిందండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.